నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీలో జాయిన్ అయిన 500 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. పంట నష్టం వాటిల్లిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేదు. సర్పంచ్ పిల్ల రాంబాబు. తాడేపల్లిగూడెం వైసీపీ పార్టీకి చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనతి కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించడం, పేదలకు తన వంతు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతృప్తి చెంది ఆయన సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికి పార్టీ స్వాగతం చెబుతుందని తెలిపారు. గత పాలనలో ప్రజలు విసుగు చెంది వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించారని, ఇంకా వైసీపీ నాయకులకు బుద్ధి రావడం లేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, నియోజకవర్గ అధికార ప్రతినిధి సుబ్బు, పాలూరు వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, నాగేంద్ర రెడ్డి, చల్లారెడ్డి, చాపల రమేష్, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా మా పుల్లా బాబీ గారికి, ఎడబా ప్రసాద్ గారికి, కొత్తపల్లి కాశీ గారికి, జడ్పీటీసీ ఆంజనేయ గారికి, మైలూరు చంద్రబాబు గారికి, సురేష్ గారికి, సర్దార్ సుబ్బు గారికి, ఇంకా నా గెలుపులో నాతో పాటు పాల్గొని వేదిక పెద్దలందరికీ, రాజేంద్ర ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా గురుగోలు సురేష్ గారికి, ఇంకా చాలా మంది సోదరి మండలి, ఇంకా వేల మంది నా కోసం పనిచేసిన గెలిపించిన తాడేపూడి పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున పనిచేసే వాళ్ళు మనం జాయిన్ చేసుకుంటే ప్రజలకు మరింత పేరు జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు జనంలోకి ఎవరైనా వస్తే ఆ స్వాగతం పలుకుతూ ఉన్నాం. వాళ్ళందరూ వాళ్ళు నిస్వార్థంగా మేము జనసేన పార్టీలో చేరతాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చినాయి కాబట్టి నేను కూడా మీతో కలిసి పనిచేస్తాం. అందరికీ మేము స్వాగతం పలుకుతాం. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ లేదు, అయినప్పుడు కూడా పనిచేయడానికి ఇవాళ మనం డెవలప్ చేస్తా ఉన్నామంటే దానికి కారణం ఇలాంటి వ్యక్తులు ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఇవాళ ఇండోర్ స్టేడియం చేయటం ఉన్నాం, దాదాపు ₹1 కోటి అవుతుంది. ఇవాళ అక్కడ కూడా కమిటీ చేసాం, డాక్టర్ శ్రీనివాస్ గారిని, బీజేపీ గారిని అక్కడ కమిటీ చేసాం. మరి అదే స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తా ఉన్నాం, దాని ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని తయారు చేస్తా ఉన్నాం. దానికి అనిల్ అని ఒక ఆయన్ని, కాకాటి శివ గారిని అక్కడ పెట్టి ఎవరైతే ప్రజల సహకారంతో P4 లో చంద్రబాబు గారి ఆలోచన మేరకు P4 లో ముందు వరుస నిలబెట్టి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ మరి ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, హై స్కూల్ దాదాపు ₹1,10,00,000తో అన్ని గేమ్స్ దాంట్లో మనకు చేసిన విధంగా ఓపెన్ ఆడిటోరియం కూడా పెట్టాం, ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలంటే. అంతేకాకుండా అన్ని గేమ్స్ ని అక్కడే ఇవాళ తాడేపూడిలో గేమ్స్ కి కోటలో ఎవరికి ఉద్యోగం రావాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఇక్కడ గేమ్స్ ఇక్కడే నేర్చుకుని ఇక్కడ ఆ కోటలో కూడా ఉద్యోగం సంపాదించే విధంగా తాడేపూడి పట్టణంలో అన్ని ఫెసిలిటీస్ ఇవాళ ఏర్పాటు చేస్తాం. స్కేటింగ్ కూడా పెట్టాం. ఆ రోజు 2014 నుంచి 19 వరకు తాడేపూడి పట్టణం పరిస్థితి ఏంటో మీకు తెలుసు. అంతకుముందు పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యే మీకు తెలుసు. కనీసం బైపాస్ రోడ్ సగం మొక్కించడంలో రైలు కట్టించిన మురుగు కోపాలు కొత్తగూడెం ప్రాంతం ఈ రోజు ఎలా ఉందంటే మీకు తెలియదని అడుగుతున్నా. ఇవాళ 18-19 రోడ్ లేదు. అప్పుడు మిత్రులు గొల్లు సీఆర్ నిలబెట్టినప్పుడు ఆ సీఆర్ కి ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోడ్ వేసిన జరుగుతుంది. నువ్వు ఎప్పుడైనా ఈ ఊరు పనిచేసేవాడు అడుగుతున్నావు, డబ్బు సంపాదించుకుంటావు, రాజకీయాలు డబ్బు సంపాదించుకోవడం వెళ్ళావు. ఇవాళ ప్రజల సహకారంతో మేము పనిచేస్తా ఉంటే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి వాడుతున్నావు. మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ బయటకు చెప్తా ఉన్నారు, వేరు అందరూ అన్ని తెలిసానికి. ఇవాళ జడ్పీటీసీ ఆంజనేయ గారు కానీ, కృష్ణలో కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీకి ఆకర్షణ పార్టీలోకి వస్తే నిలబడాక మీ దగ్గర నుంచి వాళ్ళంతా మహానుభావులు ఈ రోజు జనసేన పార్టీలోకి వస్తే అందరూ క్రిటికల్ అయిపోతారు. ఎందుకంటే నువ్వే ఆ కోపం చెందినోడు కాబట్టి. ఎందుకంటే ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు, నువ్వు నీ మీద నేను ఒక సొసైటీ పెడితే కొట్టు సత్యన బాధ్యత సంఘంలో పెడితే కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు. నువ్వు ఎంత డబ్బుతో ఊళ్ళో చెప్పడానికి జాబితా రెడీ చేసాను.
ఎందుకంటే అన్నెసరీగా మైండ్ పాడు చేసుకోకూడదు. పట్టణ అభివృద్ధి చేయాలి, పట్టణంలో భాగస్వామ్యం చేయాలి, అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని మేము పనిచేస్తా ఉంటే నిరంతరం ప్రెస్ మీట్లు పెడతాం. మీకు కూడా 10 మంది ఉండరు, ఉన్నవాళ్ళు అందరూ జారిపోయారు. జారిపోయి ఆపుకోవాలి, లేకపోతే మాట్లాడుకోవాలి. వాళ్ళ మీద బుర్ర తెలుస్తాం. మరి గొడ్డు సాయిబాబు గారిని నాగేశ్వర రెడ్డి గారిని ఇవాళ తీసుకొస్తే నేనేదో వాళ్ళ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 60 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి గొడ్డు సాయిబాబు నాతో సంసారికుడు. ఆ రోజు 2009లో నేను పోటీ చేసిన దురదృష్టవశాత్తు 1999 సంవత్సరంలో మరి మన వాడు చైర్మన్ అవ్వాలి. మన తాడేపల్లి నియోజకవర్గ ముద్దు బిడ్డ ప్రీతం ఎమ్మెల్యే వచ్చే శ్రీనివాస్ గారికి నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా సోదరులకు కానీ, జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి, పెద్దలకి, పిల్లలకి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మేము రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాలకు రావడం 1990లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను, 2000 సంవత్సరంలో చైర్మన్గా పోటీ చేశాను, 2005 నుంచి 2008 వరకు వైస్ చైర్మన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 30 సంవత్సరాల రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో, అంతకుముందు 20 సంవత్సరాల రాజకీయాల్లో, సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను చేస్తా ఉన్నాను. పెంటపాడు మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట నీట మునిగింది. పంట పొలాలు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. నష్టం వాటిల్లిన పంటను పరిశీలించారు. రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెంటపాడు మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం పెంటపాడు మండలంలో నీట మునిగిన పలు ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని, నష్టం వాటిల్లిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించే చర్యలు చేపడతానని తెలిపారు. గత ప్రభుత్వంలో సొసైటీల ద్వారా నాయకులు దోచుకుని దాచుకున్నారని, ఈనాడు సొసైటీల ద్వారా రైతాంగానికి ఖర్చు పెడతామని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం వచ్చినా అండగా నిలబెడతానని రైతులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు ఎంఆర్ఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడే ఉన్నారండి, రవి గారు ఇక్కడే ఉన్నారు. నేను చేస్తాను కాదు, వీళ్ళ డిపార్ట్మెంట్ చేయాలి కదా, నువ్వు చేస్తాం కాదు. కలెక్టర్ గారు పెడతావు అంటే నువ్వు చేత పట్టుకోమని చేత పట్టుకోవాలి. నీకు పని చేయదు. ప్లాన్ ఉంది సార్, ప్లాన్ ఉందండి. 250 రూపాయలు కట్టలేకపోతున్నారు. ఇన్సూరెన్స్ అది వేరండి. మనుషులు చేసి 10 మంది అంటే వెళ్ళిపోతున్నది. మనిషి పురపాలికాలు ఎలా అంటే వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. ఇక్కడ కూడా కొట్టండి. అలాగే అలాగండి. తోరణానికి అలా ఉండదండి, దాని లైన్ అలాగే ఆయన కూడా తగ్గించారు. దానివల్ల లేదు. చూద్దాం అసలు మీకేంటి కంగారండి. ఇది మిషన్తోనే చివరి కాల్లోకి తగ్గించండి.
ఇబ్బంది పడితే తోరలు కొని పంపుదాం. చెప్పండి, చెప్పినా సరే కొట్టొచ్చినా గారు ఈ రోజే పని, రేపు కాదు. రెవెన్యూలు ఉంటారు, అందరూ ఉండి ఆ డ్రైన్ కాల్లో కలపాలి. ముందు వాళ్ళు మొదలెట్టాడు పని. ఆ మెటీరియల్ అన్ని తీసేసుకోవాలండి, అడ్డం వస్తాయి. తాడేపల్లిగూడెం పట్టణం 6, 3వ వార్డుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మల్లికార్జునరావు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, 6వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్ల బాలాజీ, 3వ వార్డు నాయకులు తెలగాని రామకృష్ణ, నాగు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా కృష్ణుడి జన్మదినాన్ని సందర్భంగా పెట్టే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గుడిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గోపదీప నైవేద్యాలతో భగవంతుడిని, ఆ కృష్ణ భగవానుడిని కోరుకుంటూ ఈ 3వ వార్డులో ఉన్న మరి పెద్దలు, పిల్లలు, సోదరిమణులు అందరూ కూడా కంస సంహారం ఆ భగవంతుడు మరి శ్రీకృష్ణుడి అవతారంలో ఏదైతే మరి భూలోకంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించడానికి కృష్ణావతారం ఎత్తి మరి రాక్షసులు లాంటి వ్యక్తుల్ని మరి సంహరించిన పరిస్థితి ఉంది. మరి ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులతో ఈ 3వ వార్డుకి చెందిన తాడేపల్లిగూడెం పట్టణంలోని అందరికీ, అలాగే ఈ 3వ వార్డుకి అత్యంత ప్రీతిపాత్రమైన భగవంతుడు దత్తాను గోపాల స్వామి వారి ఆశీర్వచనంతో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసెల్లాలని ఇక్కడికి వేళ ఈ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేదని దండగర సర్పంచ్ పిల్లా రాంబాబు తన ఆవేదనను మీడియా ముందు వ్యక్తపరిచారు. దండగర గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు 2009 నుంచి 2025 వరకు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ ఆదేశానుసారం పనిచేశానని తెలిపారు. మొన్న జరిగినటువంటి ఆరుగులను సొసైటీ అధ్యక్షుడు, డైరెక్టర్ పదవి విషయంలో కనీసం మా గ్రామానికి సంబంధించినటువంటి వారిని ఎన్నిక చేయకపోవడం చాలా బాధాకరంగా ఉందని మీడియా ముందు వాపోయారు. గ్రామ సర్పంచ్ గా నాకు గాని, గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు గాని ఒక మాట తెలియపరచకుండా ఇలా అవమానించడం చాలా బాధాకరమని, ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానని మీడియా సమక్షంలో తెలిపారు. తెలుగుదేశాన్ని పార్టీగా చేశాను. తర్వాత 2014లో కూడా కూటమి తరఫున మాణిక్యాలరావు గారు నిలబెట్టినప్పుడు మాణిక్యాలరావు గారికి మా తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రకారమే నేను చేశాను. అలాగే 2019లో కూడా నేను టీడీపీ ఇల్లాని గారి కూడా తిరిగాను, ఇల్లాని గారికి చేశాను. అలాగే నేను ఇలా చేయబట్టే నాకు 2021లో సర్పంచ్గా కూటమి తరఫున నన్ను నిలబెట్టారు. అందరూ సపోర్ట్తో నేను గెలవడం జరిగింది. నేను ఆ పార్టీని నమ్ముకుని ఉన్నాను. కానీ ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి ఏంటంటే, మా ఆరుగోల్ సొసైటీ ఉంది. ఆరుగోల్ సొసైటీలో డైరెక్టర్ విషయంలో కనీసం సర్పంచ్గా ఇప్పుడు యాక్చువల్గా ఆరుగోల్ సొసైటీలో ఆరుగోల్ ప్రెసిడెంట్, దండగర వైస్ ప్రెసిడెంట్, లేకపోతే దండగర ప్రెసిడెంట్, ఆరుగోల్ వైస్ ప్రెసిడెంట్ ఉండేది. కనీసం నాకు మాట కూడా చెప్పకుండా యాక్చువల్గా లింగారెడ్డి కూడా ఇచ్చారు, అదేమీ ఇబ్బంది లేదు. ఆ రంగారెడ్డి కూడా నిలబెట్టిన మైనస్ సీన్ కూడా మాకు బాగా ఆప్తుడు, పార్టీకి బాగా కష్టపడినాడే, అది మాకు అభ్యంతరం లేదు ఆయనకి ఇవ్వడం వల్ల. కానీ కనీసం పార్టీ మా ఊర్లో ఇంచుమించు 500 ఓట్లు
మా ఊర్లో ఆర్గో సొసైటీలో ఉన్నాయి. 500 ఓట్లు కూడా ఇప్పుడు ఏమంటారంటే ఈ కుర్రోళ్ళందరూ నాకు చేసిన వాళ్ళు నా కోసం తిరిగిన కూటమి నాయకులు కానీ కూటమి కార్యకర్తలు కానీ నన్ను కనీసం మన ఊరికి డైరెక్టర్ కూడా రాకపోతే ఎలాగా నువ్వేం చేస్తున్నావు అని నన్ను ఒక పురుగు కింద చూస్తారు. ఎందుకంటే నేను బాధపడేది ఏంటంటే లింగారెడ్డి గుడి ఇచ్చినందుకు కాదు, లింగారెడ్డి గుడి కూడా మాకు ఆనందమే, ఎందుకంటే మా పంచాయతీలో గ్రామం కాబట్టి మాకు ఆనందమే. కానీ కనీసం మాకు చెప్తే మా ఊరిలోనే లింగారెడ్డి గుడి వాళ్ళని కూర్చోబెట్టి ఇలాగా బీసీకి వచ్చింది మనం మాట్లాడి అదే సీన్కి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మా వాళ్ళందరూ ఒప్పించడం జరుగును. కానీ ఈ రోజు నేను ఆగస్టు 15 జరుపుకుంటే కనీసం 10 మంది కుర్రలు రాలేదు, ఎందుకంటే ఆ కోపం. నన్ను ఈ విధంగా అంటే ఒక సీనియర్ నాయకుడే ఉండి ఒక సర్పంచ్ అయి ఉండి కనీసం నాకు చెప్పకుండా సొసైటీ డైరెక్టర్ ఇచ్చారంటే నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నన్ను గెలిపించడానికి వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఉన్నా, తెలుగుదేశంలో నాకు బాజీ గారు చాలా హెల్ప్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న జనసేన అప్పుడు నేను ఆ పార్టీలో లేకపోయినా అక్కడ అసలు పరిచయం లేకపోయినా బొచ్చెట్టి సింగ్ గారు కూడా నా గెలుపు చాలా ప్రయత్నించారు. అలాగే ఇండైరెక్ట్ గా తోటగోపి గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు నేను గెలవడం. వీళ్ళందరూ అంత కష్టపడితే చాలా నేరంలో నేను అంత గాలిలో నేను నాకు నగ్గడం జరిగింది. ఈరోజు నా బాధ ఏంటంటే తెలుగుదేశం కోసం నేను ఏ పార్టీకి వెళ్ళకుండా ఎన్నో అవకాశాలు వచ్చినా పార్టీ వదలకుండా తెలుగుదేశంలో ఉంటే నాకు కనీసం చెప్పకుండా కనీసం నాకు మాట చెప్పి డైరెక్ట్లో ఒక నిర్ణయించండి, మీరు కానీ లింగారెడ్డి గ్రూపానికి వచ్చి నిర్ణయించండి, మాకు ఆ ఇబ్బంది లేదు. ఈరోజు ఏంటంటే మాకు తెలియకుండా ఇలా జరిగేటప్పటికి ఊళ్ళో నా కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళలో నాకు వ్యతిరేకమై ఊళ్ళో నాకు ఇబ్బందిగా ఉంది. నేను ఈ విషయం అదే ఒక లింగారెడ్డి గూడెం ఏంటి ఎలా జరిగిందని అడిగితే అది నాయకుడు నేను మండల ప్రెసిడెంట్ గారికి చేశాను, మన ఇష్టం వచ్చిన పెట్టుకుంటే ఎవరికో చెప్పాల్సిన పని లేదని అన్నారని అతను నాకు చెప్పాడు. డైరెక్ట్గా అయితే నేను మాట్లాడతాను, అతను నాకు చెప్పాడు. అలా చెప్తే అయితే నాకు పార్టీలో ఎంత విలువ ఉందా, నాకు విలువ లేనప్పుడు పార్టీ అంటే నాకు విలువ లేనప్పుడు నేనంతా పార్టీకి విలువ కలిసిన పని ఏంటని నేను కొంచెం మనస్తాపం చెంది పార్టీకి దూరం అవుదామని నేను నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.